మున్సిపల్ ఎన్నికల ప్రచారం గడువు ముగియడంతో పోలింగ్ వ్యూహాలకు అధికార కాంగ్రెస్ పదును పెడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవన్, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారము ఈవేళ సాయంత్రం 5 గంటలకు అంటే కొద్దిసేపటి ముందే ముగిసింది. ఎల్లుండి ఉదయము ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలలో అదేవిధంగా 7 నగరపాలక సంస్థల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకు అధికార కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం చేసిందని చెప్పవచ్చును. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అందరూ కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. గడప గడపగా తిరిగారు. క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ గడిచిన 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గడప గడపకు తీసుకెళ్లి ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇంటింటికి వెళ్ళి మొత్తం కూడా ప్రచారం నిర్వహించారు. అయితే మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో 123 మొత్తం ఈ 123లో 90% పైగా స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికి కూడా చాలా మున్సిపాలిటీలలో కొంత పార్టీ బలహీనంగా ఉంది. ఆ బలహీనంగా ఉన్న మున్సిపాలిటీలలో పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా బలోపేతం చేసేదానికి మంత్రులు ప్రత్యేక దృష్టి సారించారని చెప్పవచ్చు. అదేవిధంగా మున్సిపాలిటీలలో కూడా మున్సిపాలిటీలకు సంబంధించిన ఇన్ఛార్జీలు అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను కూడా ఈ మున్సిపాలిటీకి ఇన్ఛార్జీలుగా నియమించినారు. ఈ మున్సిపాలిటీల వారీగా కూడా ఎక్కడెక్కడ పార్టీని బలోపేతం చేయాలా, ఏ విధంగా ముందుకు వెళ్తే కూడా ఓటర్లను ఆకర్షించవచ్చని ఈ కోణంలో ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకుని ప్రణాళికాబద్ధంగా గడిచిన వారం 10 రోజులుగా మున్సిపాలిటీలలో ప్రచారం నిర్వహించారు. మొత్తం మీద పార్టీ వర్గాలు చెప్తున్నదంటే మొత్తం మీద అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అని చెప్తుంది. ఇప్పటికే వివిధ రకాల సంస్థల ద్వారా సర్వేలను నిర్వహించింది. ఒకవైపు ప్రభుత్వ నిఘా వర్గాల నుంచి ఒక సర్వే చేయగా పిసిసి అధ్యక్షుడు సపరేట్గా అన్ని మున్సిపాలిటీలలో ఒక సంస్థ ద్వారా సర్వే నిర్వహించారు. అదేవిధంగా పార్లమెంట్ల వారీగా ఇన్ఛార్జ్ మంత్రులకు అదేవిధంగా సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. వాళ్ళు కూడా ఆయా మున్సిపాలిటీలు అంటే ఆ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉన్న మున్సిపాలిటీలలో కూడా సర్వే నిర్వహించారు. ఆ సర్వేల ద్వారా పార్టీ స్థితిగతులు అంచనా వేసుకొని అక్కడ నిలబెట్టిన అభ్యర్థులకు సంబంధించి అంటే ప్రత్యర్థి అభ్యర్థులు బీజేపీ, బీఆర్ఎస్కు సంబంధించిన అభ్యర్థుల యొక్క శక్తి సామర్థ్యాలను కూడా దృష్టిలో పెట్టుకొని అంచనాలను వీళ్ళు వ్యూహాత్మకంగా ముందుకెళ్లారని చెప్పవచ్చును. మొత్తం మీద అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపునకు ఇబ్బంది లేకుండా క్షేత్రస్థాయిలో పూర్తిగా సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎల్లుండి జరగనున్న ఈ ఎన్నికలలో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తుందని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నప్పటికీ కూడా ఈవేళ రేపు 2 రోజులు చాలా కీలకమైనవని చెప్పేసి ఈవేళ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య నాయకులతో జూమ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ నాయకులు, డిసిసి అధ్యక్షులు కూడా ఈ జూమ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రధానంగా అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి కూడా మొత్తం ఆరా తీశారు. అక్కడున్న రాజకీయ పరిణామాలు కానీ, అక్కడున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు కానీ, బీజేపీ, బీఆర్ఎస్ పరిస్థితులు కానీ ఎలా ఉన్నాయని మొత్తం కూడా ఆరా తీసి అక్కడ ఈ 2 రోజుల పాటు పూర్తిగా క్షేత్రస్థాయిలో స్థానిక నాయకత్వాన్ని పూర్తిగా ఓటర్లకు దగ్గరగా ఉండి రేపు పోల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా పూర్తి క్షేత్రస్థాయిలో ఉండి ప్రతి ఇంటికి స్థానిక నాయకత్వం వెళ్ళి ఓటర్లను పోలింగ్ కేంద్రాల వరకు తీసుకొచ్చేదానికి ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశాడు. దీంతో బయట నుంచి వెళ్ళిన మంత్రులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ సాయంత్రం 5 గంటల తర్వాత అక్కడ ఉండేదానికి అవకాశం లేదు. వాళ్ళందరూ కూడా పూర్తిగా బయటికి రావాల్సింది. ఇప్పుడు నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు కూడా స్థానిక నాయకత్వమే అక్కడ ఉన్న పరిస్థితులను కూడా అంచనా వేసుకోవాల్సి ఉన్నందున స్థానిక నాయకత్వాన్ని కూడా అప్రమత్తం చేశారు. గతంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కూడా పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో పనిచేసినప్పటికి కూడా పోల్ మేనేజ్మెంట్లో కొంత
అలసత్వం ఉండడం వల్ల కొంత మెజారిటీ తగ్గింది, లేదంటే 30 నుంచి 35 వేల మెజారిటీ వచ్చేది కేవలం 25 వేలకే పరిమితమైందని ఒక అంచనాకు వచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈ పోల్ మేనేజ్మెంట్ను కీలకంగా తీసుకొని ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే పార్టీ పరంగా కానీ మొత్తం కూడా మున్సిపాలిటీల వారుగా కూడా పర్యవేక్షణ చేశారు. కాబట్టి ఈవేళ రేపు ఈ 2 రోజుల పాటు ఓటర్లకు దగ్గరగా ఉండి వాళ్ళందరినీ కూడా ఓటర్లను పోలింగ్ కేంద్రాల వరకు తీసుకొచ్చి అత్యధిక పోలింగ్ పర్సంటేజ్ని పెంచి పోలింగ్ పర్సంటేజ్ పెంచడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయని భావిస్తున్నారు. ఆ దిశలో ముందుకెళ్తున్నారు. ఈవేళ రేపు ఒకవేళ పార్టీ ఇన్ఛార్జికి సంబంధించిన ఈ మంత్రులు కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ బయటకు వచ్చేప్పటికి కూడా వాళ్ళతో ఫోన్లలో టచ్లో ఉండి వాళ్ళు ఏం చేయాలా ఏంటి అని బయట నుంచి కూడా మొత్తం కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఎక్కడా కూడా ఏ చిన్నపాటి నిర్లక్ష్యం కానీ ఏ చిన్నపాటి పొరపాటు జరగకుండా మున్సిపల్ ఎన్నికల్లో పనిచేయాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసినందున అందరూ కూడా ఆ దిశలో పనిచేసేదానికి సుముఖంగా ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వాళ్ళు అదే పని మీద ఉన్నారు. పోలింగ్ అయిపోయే వరకు కూడా వాళ్ళకు అప్పగించిన బాధ్యతలు వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించేదానికి పూర్తిగా సమాయత్వంతో ఉండాలి. స్థానిక నాయకత్వంతో టచ్లో ఉండాలని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఓవర్ టు స్టూడియో.